నేషనల్ ప్రేయర్ నెట్వర్క్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఈ ప్రపంచ ప్రార్థనా దినం ఆచరిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం సెయింట్ మాథ్యూ చర్చ్లో జరగడం చాలా సంతోషం. జొన్నగడ్డ శ్యామ్ గారిని నేను అభినందిస్తూ ఉన్నాను. ప్రస్తుతము ప్రపంచంలో ఉన్న విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 31వ తేదీని ప్రార్థనా దినముగా వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్, క్రిస్టియన్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఏషియా, ఇండియాలోని యునైటెడ్ క్రిస్టియన్ ప్రేయర్ ఫర్ ఇండియా అనే ఒక కార్యక్రమము రేపు 31వ తేదీని రూపొందించారు. చాలామందికి నేను పోస్ట్ చేశాను. 31వ తేదీ ఉదయం 12 గంటల నుంచి 12 గంటల 20 నిమిషాల వరకు సుమారు 1 కోటి మంది క్రైస్తవులు, రోమన్ క్యాథలిక్ సంఘాలు, ప్రొటెస్టెంట్ సంఘాలు, ఆర్థోడాక్స్ సంఘాలు కలిసి ఈ ప్రార్థన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 1 సౌండ్ 1 హోప్ అని దీనికి పేరు పెట్టారు. 1 సౌండ్ 1 హోప్. ఒక రింగ్ ఇవ్వడము, ఒక కీర్తన పాడడము, ప్రార్థన చేయడము. దానికి వారు కొన్ని అంశాలు ఏర్పాటు చేశారు. అంశాలకు క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తాను. ఎందువల్లంటే 1 కోటి మంది క్రైస్తవులు భారతదేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే మనం వెనుకబడి ఉండడం అంత వాక్యం కాదు. పాప క్షమాపణ నిమిత్తం ముందు ప్రార్థన చేయమన్నారు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం మనందరికీ తెలుసు. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. 7 రకాలైన స్వస్థత ప్రార్థనలు చేయాలని వారు కోరారు. మొదటిది ఫిజికల్ హీలింగ్, శారీరక స్వస్థత. రెండవది హీలింగ్ ఆఫ్ మైండ్, మానసిక స్వస్థత. మూడవది హీలింగ్ ఆఫ్ ఇమోషన్స్, భావోద్రేకముల స్వస్థత. 4వది హీలింగ్ ఆఫ్ రిలేషన్షిప్స్, సంబంధ బాంధవ్యాల విషయమైన స్వస్థత. 6వది హీలింగ్ ఆఫ్ ల్యాండ్, ఈ భారతదేశంలోని భూమి విషయమై స్వస్థత. ఆఖరిగా హీలింగ్ ఆఫ్ ది స్పిరిట్, ఆత్మ సంబంధమైన స్వస్థత. ఈ 7 అంశాలతో జాయిన్ మిలియన్స్ ఆఫ్ క్రిస్టియన్స్ ఇన్ 1 ల్యాండ్ 1 హోప్ యునైటెడ్ ప్రేయర్ ఫర్ ది కంట్రీ అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో ఆసక్తి ఉన్నవారు 12 గంటల నుంచి 12 గంటల 20 నిమిషాల వరకు ఈ ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాను. అయ్యగారు పెంతెకోస్తు దినం గురించి చక్కని వివరణ ఇచ్చారు. 2 మాటలు మాత్రం నేను చెప్తాను. పెంతెకోస్తు దినం అనేది దేవుని సంఘ స్థాపన జరిగిన దినం. జీసస్ వెంట్ అప్, హోలీ స్పిరిట్ కేమ్ డౌన్, చర్చ్ సెంట్ అవుట్. ప్రభువు పైకి ఆరోహణమయ్యాడు, పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు, సంఘము బయటకు పంపబడింది. అపోస్తుల కార్యాల గ్రంథానికి పరిశుద్ధాత్మ కార్యాలని కూడా పేరుంది. యెరూషలేం సంఘం వర్ధిల్తా ఉంది, కానీ వాళ్ళు యెరూషలేం వదిలిపెట్టి బయటకు వెళ్ళా, అంతియోకయలో సంఘం ఏర్పడే వరకు. కనుక ఈ దినాన్ని పెంతెకోస్తు పండుగ ఆచరించే ఈ దినాన్ని ప్రార్థనా దినంగా మనందరం ఈ విధంగా సమావేశం అవడం చాలా సంతోషం. ఈ ప్రార్థనా దినం అనే అంశము ఉంది కనుక నేను యోహాను సువార్త 17వ అధ్యాయం చదవాలని చెప్పి కోరాను. మనందరికీ తెలిసిన రీతిగా అది ప్రధాన యాజకుని ప్రార్థన. ప్రభువు మేడగదిలో తన శిష్యులతో సుదీర్ఘమైన ప్రసంగం చేసిన తర్వాత ఆయన చేసిన ప్రార్థన ఈ యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తాము. ప్రార్థించుచున్న యేసు అనే అంశము మీ ముందు క్లుప్తంగా ఉంచాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. లూకా సువార్తికుడికి ప్రార్థన అంటే చాలా ఇష్టం. యేసు ప్రభు కూడా ప్రార్థనాపరుడుగా మనందరికీ ఒక మాదిరిగా ఉంటారని చెప్పి ఆయన జీవితం నుండి కొన్ని సంఘటనలు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనంలో ఆయన బాప్తిసం పొందినప్పుడు ప్రార్థన చేశాడు. యేసు ప్రభువే ప్రార్థన చేశాడు బాప్తిసం పొందాక. లూకా సువార్త 6వ అధ్యాయం 12, 13 వచనాల్లో రాత్రంతా ప్రార్థన చేసి ఉదయం శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఆయన 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నానికి ముందు రాత్రంతా ప్రార్థన చేశాడని ఉంది. లూకా సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలో ఒంటరిగా ప్రార్థన చేశాడని ఉంది. లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనంలో కొండ ఎక్కి ప్రార్థన చేశాడని ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మేడగదిలో తన శిష్యులతో ప్రభురాత్రి భోజనం అనంతరము ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
ఈ ప్రార్థనలోని కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు చూపిన మాదిరి, ప్రత్యేకించి ఈ ప్రధాన యాజకుడిగా ఆయన చేసిన ప్రార్థన ఒకటి, ప్రేయర్ ఆఫ్టర్ సెర్మన్. వాక్యం చెప్పాక ఆయన ప్రార్థన చేశాడు. శిష్యులతో సుదీర్ఘంగా మాట్లాడాడు. 15-16 అధ్యాయాలు, 2 అధ్యాయాలకు సరిపోయే మాటలు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. కనుక మనం నేర్చుకోవాల్సిన మొదటి సంగతి ఏంటంటే, వాక్యం చెప్పాక ప్రార్థన చేయాలి. రెండవది, ప్రేయర్ ఆఫ్టర్ సాక్రమెంట్. సంస్కారం అయిన తర్వాత ఆయన ప్రార్థన చేశాడు. మూడవది, ఇట్ వాజ్ ఏ ఫ్యామిలీ ప్రేయర్. శిష్యులందరూ తనవారిని ఒక కుటుంబముగా వారిని ఎంచి ఆయన ప్రార్థన చేశాడు. నాలుగవది, ఇట్ వాజ్ ఏ పార్టింగ్ ప్రేయర్. విడిపోతున్నారు, ఎడబాటు, ఆయన వెళ్ళిపోతున్నాడు వారిని విడిచి. ఒక సందర్భంలో పౌలు వెళ్ళిపోతూ ఉంటే మెడ మీద పడి ఏడ్చారనే సంగతి మనం చదువుతాము. ఆ విధంగానే ప్రభువు ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నాడు కనుక పార్టింగ్ ప్రేయర్. ఇట్ వాజ్ ఏ ప్రిఫేస్ టు హిస్ సాక్రిఫైస్. ఆయన బలియాగంగా తన శరీరాన్ని సమర్పించబోతూ ఉన్నాడు, దానికి సంబంధించి ఆయన ప్రార్థిస్తున్నాడు. ఆఖరిగా ఇంటర్సెసరీ ప్రేయర్, విజ్ఞాపన ప్రార్థన. ఈ దినాన్ని తండ్రి కుడిపార్శ్వాన సింహాసనం మీద ఆసీనుడై నీ కొరకు నా కొరకు నిరంతరము విజ్ఞాపన చేయడానికి ఆయన పైకెత్తబడ్డాడనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు చేసిన ప్రార్థనలో ఇన్ని సంగతులు మనం నేర్చుకోవచ్చు. ప్రార్థన చేసిన విధం ఇందాక జాన్సన్ గారు కూడా జ్ఞాపకం చేశారు. 17వ అధ్యాయం మొదటి వచనంలో ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రి అని పిలిచాడు ఆయన. చాలామంది ప్రార్థన చేద్దాము తలలు వంచండి అంటారు. నాకు అది అంతగా ఇష్టం ఉండదు. ఎందువల్లంటే పరలోకపు తండ్రి పైన ఉన్నాడు, కళ్ళు పైకెత్తి ప్రార్థన చేయాలి. ఒకవేళ దీన మనస్కులై తలలు వంచడం వేరే సంగతి. ప్రభు అయితే ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రి అని పిలిచాడు. 11వ వచనంలో పరిశుద్ధుడమైన తండ్రి అని పిలిచాడు. 25వ వచనంలో నీతి స్వరూపుడకు తండ్రి అని పిలిచాడు. దాన్ని ఫిలియల్ రిలేషన్షిప్ అంటారు, తండ్రి పిల్లల సంబంధం. మనకి ప్రభు ప్రార్థన నేర్పినప్పుడు కూడా పరలోకపు తండ్రి అని పిలవమన్నాడు. ఆ విధంగానే ఆయన ప్రార్థనలో ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. ఈ యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చూసినప్పుడు మొదటి 10 వచనాల్లో ఆయన తన కొరకు, తన శిష్యుల కొరకు, తనకు అనుగ్రహింపబడిన వారి కొరకు, ఆయన నమ్మువారందరి కొరకు ప్రార్థన చేశాడు. అయితే 11వ వచనం నుండి పరలోక సంబంధమైన ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన స్నేహితుల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయడం ఒక ఎత్తు అయితే, ఈ 11వ వచనం నుండి 16వ వచనం వరకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. 4 మాటలు ఉన్నాయి, నేను క్లుప్తంగా వివరించను కానీ పేర్కొని వదిలేస్తాను. ఒకటి సెక్యూరిటీ, రెండవది ప్యూరిటీ, మూడవది యూనిటీ, నాలుగవది గ్లోరిఫికేషన్. 11వ వచనంలో అంటాడు, వారిని కాపాడుము. దేని నుండి కాపాడమంటున్నాడంటే లోకం నుండి, దుష్టుని నుండి కాపాడుము. మన ప్రార్థనలో మనం పొందుకోవాల్సిన ఆత్మీయ ఆశీర్వాదం అది. లోకం నుండి, దుష్టి నుండి మనం కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు. 17వ వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ఒక రకంగా చెప్పాలంటే సత్యం అంటే ఇక్కడ ప్యూరిటీ, పవిత్రత. తెస్సలోనికైయులకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో దేవుడే సంపూర్ణముగా పరిశుద్ధపరచును. కనుక మన ప్రార్థనలో అనుదినము ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆ పరిశుద్ధత, ఆ ప్రతిష్ట తండ్రి అయిన దేవుడు చేయాలి. కనుక ప్రభువు తన శిష్యులతో ప్రార్థించినప్పుడు మొదట వారిని సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాడు, రెండవది ప్యూరిటీ గురించి మాట్లాడుతున్నాడు, మూడవది యూనిటీ. 20వ వచనం నుండి 23వ వచనం వరకు మనం చూస్తే, విశ్వసించు వారందరూ ఏకమై ఉండవలెను, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెను, మీరు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉండవలెను. పెంతుకొస్తు దినాన్ని ఆ మేడగదిలో వారందరూ ఏక మనసుతో ప్రార్థన చేసినందువల్ల పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. కనుక క్రైస్తవ్య జీవితంలో, విశ్వాస జీవితంలో ఆశీర్వాదకరమైన అనుభవం ఏంటంటే, ఒకటి లోకం నుండి, దుష్టి నుండి కాపాడబడ్డం, రెండవది పవిత్రత, సత్యమందు ప్రతిష్ఠ చేయబడ్డం, మూడవది యూనిటీ, ఐక్యత, 2-3 కూడి ఏకీభవించాలి, వారి మధ్య ఉంటా అన్నాడు. నాలుగవది గ్లోరిఫికేషన్. 24వ వచనంలో నేను ఎక్కడ ఉంటానో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండాలి, నా మహిమను వారు చూడాలి. యాజకుని విజ్ఞాపన ఇక్కడ చేస్తామన్నాడు, శిష్యులను ప్రతిష్ఠిస్తామన్నాడు. కనుక ఈ ప్రార్థనా దినాన్ని, ప్రపంచ ప్రార్థనా దినాన్ని మన జీవితాల్లో
ప్రభు తన జీవితంలో ఎంత ప్రార్థనాపరుడో, అసలైన ప్రార్థన గెత్సెమనే తోటలో చేశాడు. ఆయన చెమట రక్త బిందువులుగా మారేటంతగా ఆయన ప్రార్థన చేశాడు. ఒకవేళ అలాంటి ప్రార్థన మనం చేయాలంటే ఈ పరలోక సంబంధమైన ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు మనం ఎదురు చూడాలని చెప్పి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రేయర్ అవర్ ప్రయారిటీ, ప్రేయర్ ఇన్ యాక్షన్. 2 మాటలు క్లుప్తంగా ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. ప్రేయర్ అవర్ ప్రయారిటీ, ప్రేయర్ ఇన్ యాక్షన్. ఒక ఆయన అన్నాడు, ద కైండ్ ఆఫ్ గాడ్ వీ బిలీవ్ డిటర్మిన్స్ ది కైండ్ ఆఫ్ ప్రేయర్ వీ సే, అండ్ ది కైండ్ ఆఫ్ ప్రేయర్ వీ సే డిఫైన్స్ ది కైండ్ ఆఫ్ లార్డ్ వీ బిలీవ్. మనము ఎలాంటి ప్రార్థన చేస్తామంటే ఆ దేవుడు ఏమై ఉన్నాడో మనం ఆరాధించే దేవుని బట్టి మన ప్రార్థన ఉంటుంది. ప్రార్థన అనగానే చక్కని మాటలు జాన్సన్ గారు, దేవదాసయ్య గారు చెప్పారు. ఒకవేళ నేను చెప్పే మాటలు కొంచెం ఆశ్చర్యకరంగా ఉండవచ్చు, అంగీకార యోగ్యంగా ఉండకపోవచ్చు. ప్రేయర్, ప్రొటెస్ట్ యాజ్ ఏ ప్రేయర్. ప్రొటెస్ట్ యాజ్ ఏ ప్రేయర్ అంటే నిరసన తెలియజేయడం అనేది ఒక ప్రార్థన. ఒక చోట ఇకాలజీ మీద ఒక సమావేశం జరుగుతూ ఉంది, పర్యావరణ పరిరక్షణ మీద. కొంతమంది యవనస్తులు వచ్చారు. ఈ భౌగోళిక పరిస్థితులు ఏంటి, సంపన్న దేశాలు వారి చెడు అంతటినే పేద దేశాల మీద వదిలి నాశనానికి ఒడిగడ్డం ఏంటి, విషవాయువులు వెలువడడం ఏంటి, కనుక ఇప్పుడే మేము ఒక బెల్ భోగిస్తున్నాం, ఒక అలారం ఇస్తున్నాము, మీరు పెద్దోళ్ళు సరి చేస్తే సరిచేయండి అని చెప్పి ఒక ప్రార్థనా సమావేశంలో నిరసన తెలియజేయడానికి ప్రార్థన ఎంపిక చేశారు వాళ్ళు. ప్రొటెస్ట్ యాజ్ ఏ ప్రేయర్. ఒక మేల్కొల్పు పిలిపిస్తూ ఉన్నారు సమాజానికి. రెండవది కార్పొరేట్ ప్రేయర్. కార్పొరేట్ ప్రేయర్ అంటే సామూహిక ప్రార్థన. దేవుడు మనకు చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవునికి ప్రార్థన చేయాలి, సంఘాల కొరకు, సమాజాల కొరకు ప్రార్థన చేయాలి, ప్రభుత్వం కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, క్రైస్తవ ఇనిషియేటివ్స్ సంఘపరంగా, పరిచర్యపరంగా మనం తలపెట్టే కార్యాల కొరకు ప్రార్థన చేయాలి. మూడవది ఏ బిలీవర్స్ ప్రేయర్, ఒక విశ్వాసి ప్రార్థన. నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడనే విశ్వాసం. నేను ప్రార్థన చేస్తే నేను దేవునితో మాట్లాడుతున్నాను, నేను దేవుని వాక్యం చదివితే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని తలంచే ప్రార్థన. ఒకవేళ చేసిన ప్రార్థన ప్రేమను ప్రదర్శించేదిగా ఉండాలి. సాధారణంగా భోజనం చేసేటప్పుడు ప్రార్థన నేర్పుతాం మన పిల్లలకి, ఈ భోజనాన్ని దీవించు, ఏమీ లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఇవ్వమని. ఈ మాటల్లోనే ఈ ఏమీ లేని వారికి ఇవ్వడం సరిపోతుంది తప్ప ఈ బిడ్డను తీసుకెళ్ళి ఎవరికైనా ఏమీ లేని వారికి ఇచ్చే ఆ కార్యదక్షత లేదు, యాక్షన్ లేదు, ఓన్లీ ప్రిసెప్ట్. కనుక మన ప్రార్థనలు, ప్రయారిటీ ఆఫ్ ప్రేయర్ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ డెమాన్స్ట్రేట్ లవ్, యూ నీడ్ టు యాక్ట్. చాలామంది చెప్తారు, మదర్ తెరిసా చెప్పిన మాటలు ఏంటండి, మినిస్టరింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. అందువల్ల ప్రేయర్ ఇన్ యాక్షన్ అనే సంగతి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 7 వచనాలు మనం చూస్తే, తిమోతికి లేఖ రాస్తా పౌలు అంటాడు, 2వ అధ్యాయం మొదటి వచనంలో, అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన ప్రయారిటీ పౌలు దృష్టిలో ఎలాగుందంటే అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు సంఘం స్థాపించడం, స్వస్థత కార్యం చేయడం, సువార్త ప్రకటించడం, లేకపోతే ఏదేదో కార్యాలు చేయడం కాదు, అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఆయన ఏమంటాడంటే, విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయాలి. ప్రార్థనకు మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ఆలోచన చేయాలి. అసలు ప్రార్థన అంటే ఏమిటి? ఒక ఆయన అంటాడు, ప్రేయర్ ఈజ్ కనెక్టింగ్ టు గాడ్, ఏ టైమ్ ఆఫ్ పాజ్ లైక్ ది హాలిడే అండ్ బాడీ రెస్పాన్స్ డిఫరెంట్లీ. దేవునితో సంబంధం పెట్టుకోవడం ప్రార్థన.
ఈ ప్రార్థనలో ఆయన చెప్పిన అంశాలు సప్లికేషన్, ప్రేయర్స్, ఇంటర్సెషన్, థ్యాంక్స్ గివింగ్. స్పిట్ అన్నాడు ఒక ఆయన, SPIT, స్పిట్. సప్లికేషన్స్ విజ్ఞాపనలు, ప్రేయర్స్ ప్రార్థనలు, ఇంటర్సెషన్స్ యాచనలు, థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞతాస్తుతులు. ఒకవేళ మన ప్రార్థనా జీవితంలో ఇలాంటి అంశాలతో కూడిన ప్రార్థన ఉందో లేదో మనం ఆలోచన చేయాలి. క్రైస్తవ ప్రేమ అనేకులకు వ్యక్తపరిచే ప్రార్థనలు. మన ప్రార్థనలకు మధ్యవర్తి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో యేసుక్రీస్తు అనే మధ్యవర్తి మనకున్నాడు కనుక ఆ మధ్యవర్తి మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. ప్రేయర్ డిమాండ్స్ సాక్రిఫైస్, ప్రేయర్ డిమాండ్స్ యాక్షన్. కనుక మన మధ్యవర్తి మనకు నేర్పింది ఏంటంటే కార్యరూపంలో ప్రేమ ఉండాలి, త్యాగపూరితమైన ప్రేమ ఉండాలి. ప్రేమించడం ద్వారా మనం ఏదో ఒకటి కోల్పోవాలి, పోగొట్టుకోవాలి. అలాంటి మీడియేటర్ మనకున్నందువల్ల ఆ మినిస్ట్రీ ఆఫ్ ప్రేయర్ పౌలు అంటున్నాడు, నేను ప్రకటించేవాడను గాను, అపోస్తులను గాను, అన్యజనులకు బోధకను గాను నియమింపబడి తిని. కనుక మన ప్రార్థనా జీవితంలో ప్రయారిటీ అనేది ప్రార్థనకి ఎంతవరకు మనం ఇవ్వగలుగుతున్నామో ఆలోచన చేయాలని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన కార్యాచరణకు పిలుపు, మాటల పొందిక కాదు. చాలామంది ప్రార్థన చేయమంటే దేవుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చేయడం కన్నా మన చుట్టుపక్కల ఉన్న వారిని మెచ్చుకోవడానికి చేసే ప్రార్థనలు ఉంటాయి, లేకపోతే చక్కని భాష ఉపయోగించే ప్రార్థనలు ఉంటాయి. మన ప్రార్థన మాటల పొందిక కాదు, కానీ కార్యాచరణకు పిలుపు. కొన్నిసార్లు మనలోని దైవత్వాన్ని మనం వెతుక్కోవాలి. ఎవరో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఎవరికైనా నేను సహాయం చేస్తే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నన్ను చూపించుంటాడు ఆయనకి. కనుక కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు మనలో ఉన్న ఆ దైవత్వం గురుండి, దైవ సంబంధమైన ఆలోచన గురుండి మనం ఆలోచన చేయాలి. సంఘంగా మన ప్రార్థన మనను ప్రకటించేవారుగా, సత్యానికి సాక్షులుగా ఉండేటట్టు చేయాలి. ది ఆల్కెమిస్ట్ అని ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్రంథం ఉంది, ది ఆల్కెమిస్ట్. దాని రచయిత పాల్ కొల్హో. ఆయన ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చెప్పి నేను ముగిస్తా సమయం భావం వల్ల. ఆ ప్రార్థనలో ఆయన అంటాడు, లార్డ్ ప్రొటెక్ట్ అవర్ డౌట్స్ బికాజ్ డౌట్ ఈజ్ ఏ వే ఆఫ్ ప్రేయింగ్. దేవా, నా సందేహాలను కాపాడు. కారణం ఏంటంటే సందేహాలు కూడా ఒక రకమైన ప్రార్థనే. లార్డ్ ప్రొటెక్ట్ అవర్ డెసిషన్ బికాజ్ మేకింగ్ ఏ డెసిషన్ ఈజ్ ఏ వే ఆఫ్ ప్రేయర్. నా నిర్ణయాల్ని నువ్వు కాపాడు, ఎందువల్లంటే నిర్ణయాలు చేయడం కూడా ఒక రకమైన ప్రార్థనే. లార్డ్ ప్రొటెక్ట్ అవర్ యాక్షన్స్ బికాజ్ యాక్షన్ ఈజ్ ఏ వే ఆఫ్ ప్రేయర్. దేవా, నా పనులు మీరు కాపాడండి, ఎందువల్లంటే కార్యాచరణ కూడా ఒక రకమైన ప్రార్థనే. లార్డ్ ప్రొటెక్ట్ అవర్ డ్రీమ్స్ బికాజ్ టు డ్రీమ్ ఈజ్ ఏ వే ఆఫ్ ప్రేయింగ్. దేవా, నా స్వప్నాలు, నా కలలు కాపాడు, ఎందువల్లంటే కలలు కండం కూడా ఒక రకమైన ప్రార్థనే. నేను సుమారు 40 సంవత్సరాలు పైబడి వాక్యం చెప్తున్నాను. రేపు వాక్యం చెప్పాలంటే ఈ రాత్రి అంతా నిద్రలో నాకు రిహార్సల్ అయిపోతుంటుంది. ఆ ప్రసంగం బయటకు వచ్చే వరకు నాకు నెమ్మది ఉండదు. కళలో వాక్యం కనపడుతుంటుంది, కళలో దానికి సంబంధించిన అంశాలు కనపడుతుంటాయి. సో ప్రొటెక్ట్ అవర్ డ్రీమ్స్ బికాజ్ టు డ్రీమ్ ఈజ్ ఏ వే ఆఫ్ ప్రేయర్. లార్డ్ గివ్ అస్ ఎంతూజియాజం బికాజ్ ఎంతూజియాజం ఈజ్ ఏ వే ఆఫ్ ప్రేయర్. ఉత్సాహాన్ని నా ఉత్సాహాన్ని కాపాడు. ఉత్సాహం కూడా ఒక రకమైన ప్రార్థనే. లార్డ్ ప్రొటెక్ట్ అస్ బికాజ్ లైఫ్ ఈజ్ ది ఓన్లీ మిరకిల్ ఐ కెన్ మేనిఫెస్ట్ యువర్ లవ్. నా జీవాన్ని కాపాడు, ఎందువల్లంటే నేను బ్రతుకుంటేనే నిన్ను మహింపరచగలను. భూమి విత్తనాలని గోధుమగా మార్చనిమ్మనండి, నేను గోధుమని రొట్టెగా మారుస్తాను. అనేకులతో ఈ జీవాన్ని పంచుకుంటాను, అనుదినము సంతోషిస్తాను, దేవుని మహింపరుస్తాను అని ఆ భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
ఒకవేళ ప్రార్థన అంటే నాకు ఇష్టమైన ఒక మాట, వీక్నెస్ లీనింగ్ ఆన్ ఆమ్నిపొటెన్స్. బలహీనత సర్వశక్తి మీద ఆధారపడడం అనేది ప్రార్థన. ప్రార్థన అంటే దేవుడేవో మనకి ఆజ్ఞలు ఇస్తాడు, ఆజ్ఞలు మనం పాటించాలి అనే అభిప్రాయం ఉంటే అది సరైన అభిప్రాయం కాదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన దేవుడు ప్రేమగల దేవుడు, మనతో నడవడానికి ఇష్టపడే దేవుడు, మనతో నడిచే దేవుడు. ఈ వైరస్ విజృంభిస్తున్న ఈ దినాల్లో మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు మనకు ఎలాంటి ఆదేశాలు పంపడం లేదు, కానీ ఆయనతో పాటు కూర్చుని అడగడానికి, చర్చించడానికి, మన అభిప్రాయాలు తెలియజేయడానికి మనల్ని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనం చెప్పినది విని మన తోటివాడు అవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మనకు ఆలోచన శక్తి ప్రసాదించాడు కనుక మనసుతో, హృదయంతో నిండి ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అందువల్ల ఒక ఆయన అంటాడు, అవర్ ప్రేయర్స్ షుడ్ బి సర్చింగ్, పజిలింగ్ అండ్ క్వశ్చనింగ్. మన ప్రార్థనలు అన్వేషించేవిగా ఉండాలి, పజిలింగ్ గందరగోళంగా ఉండాలి, క్వశ్చనింగ్ ప్రశ్నించేవిగా ఉండాలి. ఈ ప్రపంచ ప్రార్థనా దినాన్న భీమవరం లాంటి చిన్న పట్టణంలో సామాజిక స్పృహ కలిగి, ఆత్మల నాశనం పట్ల భారం కలిగి ఇంత మంచి కార్యము జరిగించడం అనేది దేవుడు మహిమపరచబడతా ఉన్నాడు. ప్రార్థించుతున్న యేసుని గూర్చి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాము. చివరిగా ఆయన గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థనలోని విశేషాలు, ఆ ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థనో మనం ఆలోచన చేస్తే, ఆయన ఒంటరిగా ప్రార్థన చేశాడు. రెండవది, ఆయన మోకరించి ప్రార్థన చేశాడు. మూడవది, ఆయన ఆతురముగా ప్రార్థన చేశాడు. నాలుగవది, ఆయన గోజాడి ప్రార్థన చేశాడు. ఐదవది, తండ్రి అని పిలిచి ఫిలియల్ సంబంధంతో ఆయన ప్రార్థన చేశాడు. ఆరవది, నా చిత్తం కాదు నీ చిత్తమే అని ప్రార్థన చేశాడు. ఏడవది, లెమ్మో గెట్ రెడీ అనే సూచనతో ఆయన ప్రార్థన చేశాడు. ఈ ప్రపంచ ప్రార్థనా దినాన్న ప్రార్థించుతున్న యేసు ఒకవేళ ప్రార్థనా జీవితంలో మనకు ఒక మాదిరి అయితే, ఆ మాదిరిని అనుసరించి ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనలతో ఆయన సన్నిధికి చేరదాము. ఒకవేళ కొన్నిసార్లు ప్రొటెస్ట్ చేయడం అనేది, కోపగించడం అనేది, విభేదించడం అనేది, ప్రశ్నించడం అనేది, కలలు గండం అనేది, నిర్ణయాలు చేయడం అనేది, ఉత్సాహం కనపరచడం అనేది, ఇవన్నీ కూడా ప్రార్థనలో అంతర్భాగాలను తలంచి మన ప్రార్థనా జీవితంలో, వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, సామాజిక సంఘ ప్రార్థనలో బలపడే వారంగా ఉందాము. అలాంటి గొప్ప పరిశుద్ధాత్మ సహాయము ఈ పెంతెకోస్తు పండుగ దినాన్ని మనకు ఒక్కొక్కరికి ప్రసాదింపబడినట్లు ప్రార్థన చేద్దాము. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, ప్రపంచ ప్రార్థనా దినముగా, పెంతెకోస్తు పండుగ దినముగా, పరిశుద్ధాత్మ దిగి వచ్చిన దినంగా ఈ రోజున మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రపంచవ్యాప్తముగా అనేక విశ్వాసులు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. సమస్తము ఎరిగిన దేవుడవు, శక్తిగల దేవుడవు, సృష్టిని చేసి సృష్టిని నడిపించుతున్న దేవుడవు, మాతో పాటు సంచరించడానికి ఇష్టపడే దేవుడవు, మా కొరకు తండ్రి కుడిపార్శ్వన విజ్ఞాపన చేయుచున్న దేవుడవు, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా ప్రార్థనలు పెదవులకే పరిమితం కాకుండా కార్యాచరణలో కనపడడానికి, ప్లాన్ ఆఫ్ యాక్షన్తో అనేకులు నిన్ను గణపరచులాగున వారి కొరకు ప్రార్థన చేయడం మాకు నేర్పించండి. అధికారులుగా ఉన్నవారు మమ్మల్ని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తే మా ప్రార్థన ద్వారా వారు మీ ప్రేమ పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ ప్రేయర్ నెట్వర్క్ టీం అంతటిని దీవించండి. రాబోయే దినాల్లో వారి ద్వారా జరిగే పరిచర్య అనేక ఆత్మలను సంపాదించి రక్షణ అనుభవంలోనికి నడిపించులాగున ఒక్కొక్కరిని నీ పరిశుద్ధాత్మ వరాలతో నింపి మహిమ పొందుమని, ఈ కూడిక ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుమని, ఈ కార్యక్రమాన్ని వీక్షించే వారందరికీ
పరిశుద్ధాత్మ సహాయము శక్తి ప్రసాదించి మహిం పొందుమని యేసునామములో అడిగి వేడి ప్రార్థించున్నాం తండ్రి.